అలనాటి కాకినాడ వైభవానికి అరుదైన సంస్కరణలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ నియోజకవర్గ కూటమి ఎన్నికల కోఆర్డినేటర్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య అన్నారు. శుక్రవారం స్థానిక సరోవర్ కోర్టు ఆవరణలో కూటమి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే తిరిగి కాకినాడలో ప్రశాంత వాతావరణం కలుగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. కాకినాడలో ప్రస్తుత సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పలకాలని, అందుకు ఈ నెల 13వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ ఖ్యాతి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా గత వైభవాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని వారు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, నల్లం శ్రీనివాస్, గట్టి సత్యనారాయణ, మాకిరెడ్డి భాస్కర్, గణేష్, గుత్తుల రమణలు మాట్లాడుతూ కాకినాడలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ఎటువంటి అన్యాయం, అక్రమాలు, భూకబ్జాలు జరగవని హామీ ఇచ్చారు. నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పన, కాకినాడ పోర్టు అభివృద్ధి, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు లేకుండా ఇబ్బందులను పరిష్కరిస్తామని తెలిపారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి దౌర్జన్యానికి కాకినాడ ప్రజలు అడ్డుకట్ట వేయాలని, ఓటును వినియోగించాలని రామారావు, శ్రీనివాస్, సత్యనారాయణ, గణేష్, రమణలు సూచించారు. వైసీపీని తిట్టడమో, లేకపోతే ద్వారంపూడిని తిట్టడమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో జరిగింది. ఇప్పుడు సమయం ఆసనం అవుతుంది కాబట్టి మేము వస్తే ఏం చేస్తామన్న విషయాలు జస్ట్ క్లుప్తంగా చెప్తాను. మేము వస్తే మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియాల్ని పూర్తిగా అరికడతాం ఈ రాష్ట్రం నుంచి. అలాగే యువతకు ఉపాధి కల్పిస్తాం. ఉపాధి ఎలాగంటే స్వయం ఉపాధి, ఒక 10 లక్షల రూపాయల గ్రాంట్ ప్రతి నియోజకవర్గంలో 500 మందిని సెలెక్ట్ చేసుకుని యువకుల్ని 10 లక్షల రూపాయల గ్రాంట్ తరపునే. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత చాలా ఉద్యోగాలన్నీ కూడా ఇంటి నుంచే వెళ్తున్నాయి. అది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళి ఇళ్ళ అద్దెకి తీసుకుని ఉండేటట్టు కాకుండా మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివిటీస్ అన్ని కూడా మన ప్రతి కాకినాడ నియోజకవర్గంలో కూడా వచ్చేటట్టు చేస్తాం. అలాగే చేతి వృత్తులతో పాటు మరియు వాటి తాలూకా మార్కెటింగ్. చేతి వృత్తులు బ్రహ్మాండమైన కళాకారులు ఉన్నారండి. ఆ కళలను గౌరవించే పరిస్థితి లేదు. ఈ ఉదయం ఇక్కడ విశ్వకర్మ అంటే 5 చేతి వృత్తుల తాలూకా పెద్దలు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అలాగే కంసాలి ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చేతి వృత్తులకి ప్రత్యేక ఆదరణ. ఎందుకంటే ఏదైనా మిషన్ మేడ్ కంటే హ్యాండ్ మేడ్కి ఎక్కువ కాస్ట్ వచ్చేలాగా దాన్ని మార్కెటింగ్ చేస్తూ దాన్ని అభివృద్ధి పరుస్తాం. అలాగే వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి ఆర్గానిక్ అగ్రికల్చర్, అలాగే ఫ్లోరికల్చర్ అటువంటి కాకినాడలో ప్రమోట్ చేసి వాటి తాలూకా మార్కెటింగ్. భూజల నీటి సంరక్షణ బేసిక్ ఏటవుతుందంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో ఎక్కువ బోర్ వాటర్లో నీరు తీసేసుకోవడం వల్ల నీరు తగ్గిపోయి, అంటే మంచినీటి డెప్త్ తగ్గిపోయి ఆ సముద్ర నీరు భూగర్భంలోకి రావడం జరుగుతుంది, సిటీలోకి రావడం జరుగుతుంది. సమాచారం, ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే మీడియా మిత్రులకి గృహ వసతి కానీ వాళ్ళ తాలూకా హక్కులు కానీ పరిరక్షించకుండా పోయినాయి. తప్పనిసరిగా చెప్తున్నా, కాకినాడ సభ్యతగా జనసేన పార్టీ ఈ కూటమి వచ్చేస్తే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటంటే మీడియా మిత్రులందరికీ కూడా ఇల్లు వచ్చేటట్టు, ఇల్లు కట్టుకునేటట్టు అటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి చేయాలని చెప్పి. ఎందుకంటే మీరంతా కూడా అన్ని చేస్తున్నారు, మీ కాస్త చూసేవాళ్ళు ఎవరు లేరు. మీరు అన్ని చేస్తున్నారు, చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నారు. కొన్ని వార్తలు రాస్తే మీకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. కొన్ని వార్తలు మీరు చేరవేస్తే అది అచ్చవని పరిస్థితి కూడా ఉంది. అది దానికి నేను మీ మిత్రులు తప్పు, జర్నలిస్ట్ తప్పులుగా నేను అనుకోను. జర్నలిస్ట్ సంఘాలన్నింటినీ గుర్తిస్తూ వాళ్ళందరికీ కూడా, జర్నలిస్టులందరికీ కూడా పట్టణంలోనే మంచి ఇళ్ల స్థలాలు వచ్చేటట్టుగా, రాత మల్టీ స్టోరీడ్ హౌసెస్ కట్టి ఇచ్చేటట్టుగా నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. ఈ విషయంలో నన్ను మీరు అందరూ కలిసి నిలదీయవచ్చు, ఎందుకంటే నేను మీ తరఫున పనిచేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. వాళ్ళు తలుసుకుంటే ఏదైనా చేయగలరు అనే నమ్మకం మేమందరం కలగబట్టి మరి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళం, అరే మనం తయారు చేసిన పోర్టుని నాశనం చేశారు, మనం ఉన్నటువంటి ప్రజల్ని అన్యాయం చేశారు, మరలా మనం రావాలని చెప్పేసి మరి అందరం కూడా వెనక్కి రావడం, మరి బ్రహ్మాండమైనటువంటి సారథ్యం మా బొలిశెట్టి శ్రేణి గారు, నల్లా శ్రేణి గారు, పిసంగి ఆదినారాయణ గారు వీళ్ళందరూ కంబైండ్ అయ్యి మాలాంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసి మోటివేట్ చేసి మరి ఖచ్చితంగా దీని మీద మనం ఉద్యమంగా వెళ్ళగలిగితేనే మనం ఇవన్నీ కూడా సాధించవచ్చు అని చెప్పి వారందరూ కూడా కంకణం పూని మరి దీని పద్ధతి ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళ ఓటమి ఖాయం.
వీళ్ళని ఖచ్చితంగా ఉన్న పదవుల నుంచి బయటికి పంపడం ఖాయం. దోచుకున్నటువంటి దాన్ని మరి ప్రభుత్వ పరంగా నిర్ణయాలకు కట్టుబడి ఖచ్చితంగా అది అన్యాయం అని తెలిస్తే లాగి మళ్ళీ ప్రజలకు ఇచ్చేటటువంటి విధానం కొనసాగుద్ది. పద్మవ్యూహంలో అభిమన్యుని ఏ రకంగా మట్టుబెట్టాలని చూశారో అదే ఈ రోజున కొనసాగుతుంది. కారణం ఆడెవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఆడు దేవుడో తెలియదు. దాని మీద మరి వచ్చి పక్కన ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ గారికి ధీటుగా తంగెళ్ళ ఇంటి పేరు ఎవరు ఉంటారో తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఈ రకమైనటువంటి కుట్ర కుతంత్రాలు ఓడిపోయే వరకు తెలుస్తుంది. ఓడిపోయే భయం ఉండబట్టే ఇలాంటివన్నీ ఏరుకుంటారు. కానీ మాకు గెలిచే విధానం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టినట్టుగా మేము ధీటుగా వాళ్ళకి ఎవరికి కూడా మేము పెట్టలేదు, అలాంటి కుతంత్రాలు వీళ్ళు చెయ్యరు అని అనడానికి అది ఒకటి నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ ఓటమి ఖాయం 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 అలా